2 నిమిషాలు తల్లి. అయిపోతుంది తల్లి. ఎక్కడున్నావా? నీకు కొడుకు పుట్టాడ్రా. 7 ఏళ్ల తర్వాత కొడుకు పుడితే కన్నీళ్ళు రావట్లేదు ఏంటి చంద్రయ్య నీకు? ఇప్పుడు తండ్రిని అయ్యింది కదా రాజయ్య, డబ్బుతో పాటు కన్నీళ్ళు కూడా దాచాలా. పదయ్య లోపల పదం. నాయనా నాయనా ఏమైంది నాయనా? తోడు పారిపోతుంటే దాని వెనకాల పరిగెత్తపోయి రాయి తగిలి పడిపోయింది నాయనా. నువ్వెందుకు వచ్చావు నాయనా? ఎల్లు కూర్చొని తినిపో. ఎంత పెద్ద దెబ్బ తగిలినా మా నాయన ఎందుకు ఏడవడు? నాయన ఎందుకు ఏడవడనే ప్రశ్న ఆ రోజే మొదలైంది. దొరికాడ్రా, ఇక్కడే ఉన్నాడు. ఎన్ని రోజులైంది డబ్బులు తీసుకుని? ఇచ్చేస్తాను నాయన 2 నెలల్లో. ప్రతి నెల ఇదే చెప్తున్నాను, ఇప్పటికీ ఇదే సమాధానం చెప్తాను తెలుసా నువ్వు? అది కాదే, అబ్బాయి ఉన్నాడు, ఎలాగోలాగా చేసి. అబ్బాయి ఉంటే మాత్రం నా డబ్బులు వచ్చేస్తాయా? పిచ్చి పిచ్చి నడకలేస్తున్నావా? 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఇక్కడే పుడుస్తున్నాం. అరా ఈసారి ఇవ్వకపోతే ఉంది వీడికి. అప్పచ్చి అడిగావు కదా, కొని పెడతా రా నాయన. మా నాయన మా కోసం ఎంత బాధపడ్డా నా ముందెందుకు ఏడవడు? అమ్మా, నేను ఏడవడం చూశాను, నువ్వు ఏడవడం చూశాను, ఆఖరికి మా ఫ్రెండ్ రమేష్ గారు ఏడవడం కూడా చూశాను. నాయన ఎందుకమ్మా ఎప్పుడు ఏడవడు? నాన్న ఏడవాలా? ఒక్కసారి చూడాలనుందమ్మా. నాన్న వచ్చినాక అడుగుతానులే. నీ కొడుకు నువ్వు ఏడవడం చూడాలంటున్నాడని. ఆ, నాయనా నాయనా యారా చిన్నడా, ఇటు ఈ నాయన ఎండలో నువ్వు ఒకటే చేస్తున్నావు. ఇటు వద్దు నాయన. ఇదే వయసులో మా నాయన దగ్గర ఈ పార తీసుకున్నా. ఈ ఊర్లో నా ఎంత కష్టం ఎవడో చేయలేడని పేరు తెచ్చుకున్నా. కానీ ఏం లాభం? మా నాయన పాడి నేను ఒక్కడినే మోసుకెళ్ళాడని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి రాలేదయ్యా. వద్దయ్యా నీకు ఇవన్నీ, పోయి చదువుకో. నీ చేతిలోకి ఉద్యోగం వచ్చే వరకు మీ నాయన చేతిలో ఈ పార వదలడయ్యా. చిన్నప్పటి నుంచి మా నాయన చాలా కష్టపడి అనిపించాడు. ఆయన నవ్వును చూశాను, ఆయన ప్రేమను చూశాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన ఏడుపు చూడలేదు. ఎక్కడ దాచావు నాయన నీ కన్నీళ్ళు? నాయనా నాయనా ఏడున్నావా? నీకోసం ఊరంతా తిరిగినా నాయనా. ఏమైందైనా? నాయనా అది డబ్బులు ఏమన్నా కావాలా? ఆ చొక్కాయిలో ఉన్నాయి తీసుకుని పో. చీ, డబ్బులు కాదు నాయనా, నాకు ఉద్యోగం వచ్చింది నాయనా, నెలకి 50,000 జీతం. ఏం నాయనా, ఏం మాట్లాడవా? ఏమయ్యా, నీ కొడుకు ఒకటి అడిగాడయ్యా. ఏంటి అది? వాడు అందరు ఏడవడం చూశాడంట, మా నాన్న ఏడవడం చూడలేదని అడిగాడయ్యా. ఇప్పుడు ఆడి ముందు ఏడిస్తే ఆడి భయపడతాడే. ఎదిగే వయసు కదా, ఆడి ధైర్యంగా ఆడి కాళ్ళ మీద నిలబడిన రోజు తెలియకుండా ఏడ్చేస్తానులేవే. మా నాయన కన్నీళ్ళు నా సక్సెస్లో ఉన్న విషయం తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్ళ పట్టింది. బిడ్డ ఎదుగుదల కోసం కష్టం వెనకాల కన్నీళ్లు దాచే ప్రతి తల్లిదండ్రులకి ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.